శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం సోనేవారిపల్లి గ్రామానికి చెందిన మాజీ సైనికుడు చిన్నరెడ్డి చంద్రమోహన్ తన వ్యవసాయ భూమికి సంబంధించిన సివిల్ భూ వివాదంలో పోలీసుల జోక్యంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు అనంతపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2022లో తాను ఉద్యోగరీత్యా గ్రామానికి దూరంగా ఉన్న సమయంలో ముదిగుబ్బ పట్నం రూరల్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఓ పోలీస్ అధికారి అండతో తన భూమిని పక్కన ఉన్న భూ యజమానికి కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని తప్పుడు సమాచారంతో తనకు చెందిన 406/2A 406/2B సర్వే నంబర్లలో ఉన్న వ్యవసాయ భూమిని ఆక్రమించారని తెలిపారు. అతనిపై 2023లో పట్నం పోలీస్ స్టేషన్ లో తొలి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ విషయమై జిల్లా పోలీస్ సూపరింటెండెంట్, ఆంధ్రప్రదేశ్ హోంశాఖ, కర్నూలు జిల్లా పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేశానని, ప్రస్తుతం సంబంధిత అధికారుల పరిశీలనలో ఈ అంశాలు ఉన్నాయని, ఆ భూమిపై సర్వ హక్కులు తనకే ఉన్నాయని తెలిపారు. ఈ అంశంపై సంబంధిత అధికారులు నిష్పాక్షికంగా విచారణ జరిపి వాస్తవాలను వెలికితీసి చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని మాజీ సైనికుడు చిన్నరెడ్డి చంద్రమోహన్ విజ్ఞప్తి చేశారు. మళ్ళీ ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నప్పటి నుంచి మాకు పోలీసులు ఏం చెప్పారంటే, ఇద్దరు బైండ్ ఓవర్ చేస్తాము, ఒకరిది క్యాన్సిల్ చేసుకుంటాను అని కోర్టులో ఇప్పుడు కోర్టులో నడుస్తుంది. ఇప్పుడు ఆయన పోవడంలో నేను పోవడంలో ఇద్దరికి ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. అంటే ఇప్పుడు 11 సెంట్లు మాది పోయింది రోడ్డుకు, అది ఆ రోడ్డు హైవేకి అంతా ఆయనకు కావాలని. సో ఇప్పుడు ఆక్రమించుకొని అమ్మమ్మని బెదిరించేవాళ్ళు. ఇదంతా నా ఆధీనంలో ఉందని తప్పుడు సాక్ష్యాలు సృష్టించుకున్నాడు నేను లేనప్పుడు. అప్పుడు వైసీపీలో ఉండేవాడు. మేము హోమ్ మినిస్టర్కి కంప్లైంట్ ఇచ్చినాక బీజేపీకి చంపినాడు. పేరు వెంకటరెడ్డి, సెంచుగారిపల్లి రెడ్డం వెంకటరెడ్డి. అధికారులంటే తిరిగినాము. 2018 నుంచి మేము 2022 నుంచి కంప్లైంట్లు ఇస్తున్నాం ఎస్పీ గారికి. మేము మళ్ళీ రెవెన్యూ అధికారులు చెప్తే ఎంఆర్ఓ గారు ఏం చెప్పారంటే, మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, మీ డాక్యుమెంట్లు బాగున్నాయని ఒక ఎండోర్స్మెంట్ ఇచ్చాడు. తహసీల్దార్ గారు ఎండోర్స్మెంట్ ఇచ్చారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అని. నేను కంప్లైంట్ ఇచ్చాను. ఉద్యోగరీత్యా అక్కడెక్కడ ఉండడం వల్ల కంప్లైంట్ ఇవ్వడం కొద్దిగా లేట్ అయింది. మేము ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాము. ఈ లోపల ఆయన ఈ దొంగ సాక్ష్యాలు సృష్టించుకున్నాడు. పొలంలో పొలం దున్ని అతిక్రమించినాడు. అది దాని మీద ఆ దొంగ సాక్ష్యాలు పెట్టి ఇప్పుడు పొలం నా అధీనంలో ఉంది, నా అనుభవంలో ఉంది అని చెప్పి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. మళ్ళీ ఆ ఇంజక్షన్ ఆర్డర్తో మాకు ఇబ్బంది పెడుతున్నాడు. పోలీసు వాళ్ళు మాకు ఇంతవరకు ఫిర్యాదు కాపీ కానీ ఆయన చెప్పినట్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇలా. ఈ సంవత్సరంలో మళ్ళీ మేము లోకాయుక్తకి వెళ్ళింటే వాళ్ళు ఫ్రెష్ కంప్లైంట్ ఇమ్మన్నారు ఎస్పీ గారికి ఫ్రెష్ కంప్లైంట్ ఇచ్చాము. ఈ ఫిబ్రవరిలో సిఐ మేడం గారు ఒక సిఐ ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చారు, కాపీ ఇస్తాను మీకు. ఆ రిపోర్ట్లో ఏం చెప్పారంటే, అవును మీ పొరుగు ఆయన మా ఎస్ఐ గారికి తప్పుడు సమాచారం ఇచ్చారు, ఆయన ఇచ్చిన సమాచారం మీకు చేరవేశాడు అని మరి చెప్పారు. కానీ దాంతో మేము సాటిస్ఫై కాలేదు. డిపిసి అంటే డిస్ట్రిక్ట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీలో మేము కంప్లైంట్ ఇచ్చాము ఇప్పుడు కర్నూలులో. ఆ పోలీస్ ఆయన మీద నా దగ్గర ఆడియో రికార్డింగ్ అన్నీ ఉన్నాయి, వాటి మీద పూర్తిగా విచారించి ఆయనకు డిపార్ట్మెంటల్ యాక్షన్ ఏదో ఒకటి తీసుకోవాలని చెప్పి మేము కంప్లైంట్ ఇచ్చాము. ఇప్పుడు మాకు ఆయన విట్నెస్ కూడా అవసరం కోర్టులో. మాకు ఈ కోర్టులో లిటిగేషన్ మీద లిటిగేషన్లు అవుతున్నాయి ఈ పోలీసులు జోక్యం చేసుకోవడం వలన. పోనీ వాళ్ళు ఫిర్యాదు కాపీ ఇవ్వలేదు, వాళ్ళు ఇంజక్షన్ ఆర్డర్ లేదు, ఏమీ లేదు. మరి ఎట్లా చెప్పినారు? ఏం డాక్యుమెంట్ లేకుండా నాకు కన్ఫర్మేషన్ ఇచ్చినారు, ఆయనకి ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, రేపు దున్నుకుంటాడు అని చెప్పారు. దున్నుకుంటారంట, రేపు వాళ్ళు కూడా పంట పెడతారు అన్నట్టే మాట్లాడినాడు ఆయన. మాట్లాడి నా దగ్గర ఆ రికార్డింగ్ అని ఇప్పుడు కోర్టులో పెట్టాము. కానీ ఇది లిటిగేషన్ మీద లిటిగేషన్ అయిపోతాను అంటే. అందుకే నేను ఈరోజు 4 ఏళ్ల తర్వాత ఈరోజు బయటకు వచ్చాను. ఇన్ని ఇబ్బందులు పడిన తర్వాత ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నాను.